సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అలాగే యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. సో చాలామందికి ఏంటంటే ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అట్లీస్ట్ 30 కంపెనీలు ఉన్నాయి ఇండియాలో. ఎలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మనం సెలెక్ట్ చేసుకోవాలి మనం పాలసీ తీసుకుంటే? ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫైనాన్షియల్ ప్రోడక్ట్. ఇది ఒక ఫౌండేషన్. మన ఆర్థిక ప్రణాళికకి అన్నీ సరిగ్గా ఉండాలంటే కింద ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ఈ పునాదులు గట్టిగా లేకపోతే చాలా ఇబ్బంది. సో అలాంటి ఇంపార్టెంట్ పునాదికి ఏ కంపెనీలో సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి పాలసీ తీసుకునే కన్నా ముందు కూడా ఏ కంపెనీ అనేది చాలా డిటర్మైన్ అవుతుంది. సో ఉన్న 30 కంపెనీస్లో ఏది సెలెక్షన్ చేసుకుంటే బెటరు అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఒపీనియన్ ప్రకారం. ఫస్ట్ కంపల్సరీ ఒకటి ఏంటంటే మాత్రం చూడాల్సింది, మీరు చేయకూడదు ఒకటి చెప్తాను. మన ఫ్రెండో, ఫ్యామిలీ ఫ్రెండో ఆర్ ఇంకొకరెవరో బ్యాంకులో, ఎస్పెషల్లీ బ్యాంకుకి వెళ్తే చాలు ఏదో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటగట్టడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారానో ఇంకా ఎవరి ద్వారా, అంటే ఆ కంపెనీ మంచిదా చెడో కాదు, ఫస్ట్ వాళ్ళు ఎవరో చెప్తున్నారని మాత్రం అస్సలు చేయకండి. మీకు నిజంగానే లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి. మీరు సపోజ్ ప్రాపర్గా మీ ఇన్కమ్కి తగ్గట్టు ఒక 10 టైమ్సో 15 టైమ్సో లైఫ్ కవరేజ్ ప్రాపర్గా ఉంటే అడిషనల్గా కొత్తగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు. సో సపోజ్ అవసరం వచ్చినా కానీ ఎవరో చెప్పారని మాత్రం అస్సలు స్టార్ట్ చేయకండి. ఫస్ట్ చేయాల్సిన అంశం ఏంటో చెప్తాను. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా ఒక కంపెనీ క్వాలిటీ డిటర్మైన్ అయ్యేది వాళ్ళు క్లెయిమ్స్ ఎలా ఆనర్ చేస్తున్నారు, అది వెరీ ఇంపార్టెంట్. సో క్లెయిమ్స్ ఆనర్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఐఆర్డిఏ ప్రతి నెల కూడా క్లెయిమ్ సర్వీస్ రేషియో, అంటే ఒక క్లెయిమ్స్ వచ్చిన వాటిని ఎన్ని సర్వీస్ చేస్తున్నారు, ఎన్ని రోజుల్లో చేస్తున్నారు అనేది కూడా చెబుతూ ఉంటుంది. సో ఆ డేటా ప్రకారము ఒక కంపెనీ అట్లీస్ట్ 99 అండ్ అబోవ్ చేస్తేనే తప్ప, ఆర్ 98 అబోవ్ చేస్తే తప్ప, యాక్సెప్ట్ చేస్తే తప్ప మిగిలిన వాటిని దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే రేపు మనకు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేది ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మన క్లెయిమ్ ఆనర్ అవ్వడానికి, మన నామినీకి మన పేరు మీద ఉన్న పాలసీ బీమా సొమ్ము ఏదైతుందో అది ఈజీగా వెళ్ళడానికి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే ఎన్ని రోజుల్లో వాళ్ళ క్లెయిమ్ని క్లోజ్ చేస్తున్నాయి, యాక్సెప్ట్ చేస్తున్నాయి కూడా ఇస్తుంది. ఫస్ట్ పారామీటర్ సెట్ అయ్యాక నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే షార్టెస్ట్ టైం టు క్లెయిమ్. అది చూసుకుంటే అవి కూడా దొరుకుతుంది సెర్చ్ చేస్తే. అది కూడా చూసుకొని అప్పుడు అది కూడా చేశారంటే 3-4 కంపెనీలకు వస్తారు. సో దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ నెంబర్ ఏముంటుందంటే సాల్వెన్సీ రేషియో అంటాం. సాల్వెన్సీ రేషియో అంటే ఏంటంటే కంపెనీ బేసికల్గా ఫ్యూచర్లో పే చేయాల్సిన ప్రీమియమ్స్ ఆర్ క్లెయిమ్స్ కోసము ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉందా లేదా అని. ఐఆర్డిఐ మినిమం ఏమంటుందంటే 1.5 సాల్వెన్సీ రేషియో ఉండాలి అంటుంది. సో మీరు చూస్తే ఏంటంటే మాత్రం జనరల్గా 1.8 కన్నా ఎక్కువ ఉంటే మంచిది. దో ఐఆర్డిఐ 1.5 చెప్పినా హయ్యర్ ద బెటర్ అనమాట సాల్వెన్సీ రేషియో. సో ఇంకొకటి దాంతోపాటు ఏంటంటే ఎక్కువ పర్సిస్టెన్సీ ఉంటాయి. అంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా ప్రీమియం కడతా పోతూ ఉంటే అప్పుడు ఏంటంటే మిస్సెల్లింగ్ జరగనట్టు ఆ కంపెనీ యొక్క పాలసీ ఆర్ ప్రోడక్ట్లు కూడా కొంచెం బెటర్గా ఉన్నట్టు వెన్ కంపేర్ టు మార్కెట్ కన్నా. దాంతోపాటు కంప్లైంట్స్ డేటా కానీ గ్రీవెన్స్ డేటా ఏదైతే ఉందో రేషియో చూసుకుంటే పర్ 10,000 పాలసీలకి ఒక కంపెనీ మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి అనే రేషియో కూడా ఐఆర్డిఐ పబ్లిష్ చేస్తూ ఉంది. అది అందులో చూస్తే ఏంటంటే ఏ కంపెనీ మీద అయితే అధికంగా కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయడం ఉత్తమం. సో ఇది కూడా కొన్ని లిస్ట్లోంచి ఆ 30లోంచి ఇవన్నీ ఇప్పుడు 4 లెవెల్స్ తర్వాత మీకు దొరికేటివి 2-3 కంపెనీస్. ఓకే, ఈ 2-3 కంపెనీస్లో కూడా ఏంటంటే సర్వీస్ ఎలా ఉంది, ఆ కంపెనీ లిస్టెడా కాదా కూడా చాలా ఇంపార్టెంట్. అందరు అనుకుంటారు లిస్ట్ అయితే ఏంటి, ఏం లేదండి. లిస్ట్ అయితే ఏంటంటే స్టాక్ మార్కెట్స్లో ఎక్స్చేంజెస్కి వాళ్ళు అకౌంటబిలిటీ ఉంటుంది. సెబీ వాళ్ళ యొక్క కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ని వాటి అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఏంటంటే లిస్టెడ్ కంపెనీ అయితే ఆల్వేస్ బెటర్, బికాజ్ ఇట్స్ మోస్ట్, నేను చెప్పినట్టు పునాది లాంటిది మన ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం. సో
ఇది అన్నీ బాగా ఉన్నాక నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది ఏంటంటే ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్? టర్మ్ ఇన్సూరెన్సా? యూలిపా? స్మార్ట్ యూలిపా? లేదు నేను నా పోర్ట్‌ఫోలియోలో ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఎక్కువగా లేదు. మొత్తం ఈక్విటీ ఉంది. పోర్ట్‌ఫోలియో కోసం ట్రెడిషనల్ పాలిసీలు తీసుకుంటాను. ఆర్ ఎండోమెంట్ మీ ఇష్టం. బట్ యూజువల్లీ అవేంటంటే ఆటి పర్పస్ వేరే ఉంటుంది. అవి ఓన్లీ తక్కువ రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి ఫిక్స్డ్ ఇన్‌కమ్ కోసం సెక్యూర్డ్ స్పేస్ కోసం మాత్రమే వాటిని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. సో, అవి అయినా సరే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ షుడ్ నాట్ బి మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందరూ చేసే తప్పేంటంటే ప్రోడక్ట్‌ని చూసి ఆర్ మనకు ఎవరైతే అమ్ముతున్నారో ఆర్ ఎవరైతే చేస్తున్నారో దాన్ని బట్టి ఒక లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీని అస్సలు సెలెక్ట్ చేసుకోకండి. కంపెనీ యొక్క ఆర్ ఈవెన్ తీసుకున్నా గాని అడగండి. ఈ నంబర్స్ అడగండి. ఈ నంబర్స్‌ని వెన్ కంపేర్ టు వాళ్ళ పియర్స్ ఆర్ వాళ్ళ కాంపిటీటర్స్ కన్నా ఎలా ఉందో అడగండి. ఎందుకో రీజనింగ్ తీసుకోండి. నమ్మకపోతే ఆ కంపెనీని వదిలేసి ఇంకొక దగ్గర తీసుకోండి తప్ప జస్ట్ బికాజ్ ఎవరో చెప్పారని మాత్రం డోంట్ టేక్ ఇట్. ఈ క్లెయిమ్ సర్వీస్ రేషియో కానీ, సాల్వెన్సీ రేషియో కానీ, కంప్లెయింట్స్ పర్ 10,000 కానీ వెరీ ఇంపార్టెంట్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే పోస్ట్ చేయండి. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. ఉపయోగపడిన వాళ్ళవుతారు. మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.